నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। చీరాల నియోజకవర్గం వ్యాప్తంగా ఘనంగా బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఈద్గా మైదానంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న చీరాల ఎమ్మెల్యే కొండయ్య। చీరాల వాడరేవు సముద్ర తీరంలో విషాదం, సరదాగా గడిపేందుకు స్నేహితులతో వచ్చి అలల తాకిడికి గల్లంతైన ఓ విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపట్టిన మెరైన్ పోలీసులు। నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్లో RRR బోట్ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి। నియోజకవర్గంలోని మత్స్యకారులు ఆర్థిక వృద్ధి సాధించే క్రమంలో తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్న ఆమంచి। చీరాల నియోజకవర్గంలో బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు। ఈ సందర్భంగా ఈద్గాలు మసీదు వద్ద తెల్లవారుజాము నుంచే ముస్లిం సోదరులు కిక్కిరిసిపోయారు। చీరాల నియోజకవర్గంలో బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు। ఈ సందర్భంగా ఈద్గాలు మసీదు వద్ద తెల్లవారుజాము నుండే ముస్లిం సోదరులు కిక్కిరిసిపోయారు। మత పెద్ద బోధించిన బక్రీద్ సందేశాన్ని ఆలకించారు। అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు। చీరాల పట్టణంలోని నవాపేట ఈద్గా వద్ద చీరాల ఎమ్మెల్యే మాలకొండ యాదవ్ ముస్లింలు సోదరులతో కలిసి బక్రీద్ ప్రార్థనలను నిర్వహించారు। మహమ్మద్ ప్రవక్త త్యాగానికి నిదర్శనంగా జరుపుకునే ఈ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆయన ఆకాంక్షించారు। ఈద్గా ప్రాంగణంలో శాశ్వత షెడ్లు నిర్మాణానికి ఖచ్చితంగా సాయపడతానన్నారు। చీరాలలో ముస్లింల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు। ఈ కార్యక్రమంలో మౌలానా సయ్యద్ బాబు, శ్రీనివాసరావు, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు। మా కోసం కేటాయించినందుకు కృతజ్ఞతలు। చాలా బాగా మాట్లాడారు సార్। మీకు ఈద్గా కమిటీ తరఫు నుంచి చిన్న విన్నపం సార్। ఇక్కడ అనేక ఎమ్మెల్యేలు కూడా ఈద్గా కమిటీకి సహకారం అందించారు। మీకు మీ మీద చాలా పెద్ద భారం మోపాల్సి వస్తుంది సార్। ఈ షామినాలు చాలా ఒక్కో టైంలో అయితే సరిపోవడం కూడా లేదు। శాశ్వతంగా ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు మాకు ఒక షెడ్ రూపంలో సంవత్సరానికి కొంత భాగం ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు మాకు షెడ్లు కనుక వేపిస్తే శాశ్వతంగా ఈ ఈద్గా ఎంతకాలం అయితే ఉంటుందో మన తరం, మన పిల్లల తరం, మన భావి తరాలకు కూడా ఈ ఈద్గా అయితే శాశ్వతంగా ఉంటుంది। ఇంకో 100 సంవత్సరాలు కూడా ఆ చెట్టే ఉంది 100 సంవత్సరాల నుంచి। నేను చీరాల ఎమ్మెల్యేగా మీ అందరికీ కూడా, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను। అలాగే పెద్దలు ఈద్గా ప్రెసిడెంట్ గారు, వాళ్ళ యొక్క కమిటీ ఈరోజు నన్ను సాదరంగా సత్కరించినందుకు వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। సో గతంలోనే నేను మొట్టమొదటిగా నేను ఈ ఊరు వచ్చిన వెంటనే మౌలానా గారిని కలిశాను, ఆయనతో మాట్లాడాను, 2 సార్లు వెళ్ళాను ఆయన దగ్గరికి। సరే మీ అందరికీ తెలుసు ఇక్కడికే నేను 1-2 సార్లు వచ్చాను, కానీ ఆ స్థానంలో ఉన్నాను నేను। ఈరోజు మీ అందరి ఆశీస్సులు ఈ స్థానానికి వచ్చాను। ఏదైనా కాలం ఎలా సమాధానం చెప్తుందన్నది మనం వెయిట్ చేసి చూడాలి। సో జరగబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా చీరాల్లో ఉన్నటువంటి ప్రజల పక్షాన నిలబడి ఖచ్చితంగా అభివృద్ధి నా యొక్క ముఖ్య ధ్యేయంగా నేను పనిచేస్తాను। ఇప్పటి వరకు నేను తెలియక చాలామంది నాకు సహకారం అందించి ఉండకపోతే దయచేసి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా నా యొక్క అభ్యర్థిత్వాన్ని మీరు బలపరచాల్సినటువంటి అవసరం ఉంది। ఎందుకంటే నేను బలహీన వర్గాలు, మీరు బీసీ, నేను బీసీయే, మీరు బీసీలో ఉన్నారు, నేను కూడా బీసీనే। ఈ నియోజకవర్గంలో దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఒక బలహీన వర్గాల అభ్యర్థి వచ్చి పోటీ చేయడం జరిగింది। నేను మీ అందరికీ పరిచయం లేను, నేను కొత్తగా రావడం జరిగింది। చీరాలతో నాకు పరిచయం ఉంది, ఉన్న ప్రజలందరితోనూ నాకు పరిచయాలు లేవు। ఈరోజు ఖచ్చితంగా చీరాలని ఒక మంచి మార్క్, చీరాలకు ఒక బ్రాండ్ తీసుకురావాలన్నటువంటి ఒక ఆలోచనలో కూడా నేను ఉన్నాను। సరదాగా సముద్ర తీరంలో సేద తీరేందుకు వచ్చిన విద్యార్థుల్లో ఓ విద్యార్థి తీరంలోని అలల తాకిడికి గల్లంతైన ఘటన
చీరాల మండల పరిధిలోని వాడరేవు తీరంలో వెలుగు చూసింది. తీరంలో అలలు తాకిడికి 2 విద్యార్థులు గల్లంతైన సంఘటన ఆదివారం చీరాల వాడరేవులో చోటు చేసుకుంది. స్నేహితులు తెలిపిన వివరాల మేరకు నూజివీడులోని ఒక కళాశాలలో బీటెక్ ద్వితీయ, తృతీయ శ్రేణి తరగతులు చదువుతున్న 11 మంది విద్యార్థులు ఆదివారం సరదాగా గడిపేందుకు చీరాల మండలం వాడరేవు సముద్ర తీరానికి వచ్చారు. సముద్రంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన పెద్ద అలల తాకిడికి 2 విద్యార్థులు నీటిలో కొట్టుకుపోయారు. హుటాహుటిన మెరైన్ సిబ్బంది తోటి స్నేహితులు నీటిలో కొట్టుకుపోతున్న కేదారేశ్వరరావు రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చి చికిత్సల నిమిత్తం చీరాల ప్రభుత్వ అధికారులు తరలించారు. నీటిలో కొట్టుకుపోయిన మరో విద్యార్థి కోసూరి కార్తీక్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో స్నేహితులు, తల్లిదండ్రులు సమాచారం అందించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొంతమంది ముందున్న వెళ్ళిపోయారు, కొంతమంది వెనకాల వాళ్ళంత పెద్దాలు వచ్చి ఒకరు స్లిప్ అయ్యి పడినప్పుడు ఈజీగా అక్కడ లోపల బుక్ చేస్తే వచ్చేసేవాళ్ళు. కేదారేశ్వరరావు ఒక అబ్బాయి కార్తీక్ వాడు డివైడ్ అయిపోయింది. మేమంతా ముందు ఫార్వర్డ్ అయిపోయింది. వాళ్ళు అక్కడ వాటర్లో వీడిని కాపాడేసరికి టైం దొరకలేదు. సో వాళ్ళు అలా అందరం బీటెక్స్ అనేది వేటపాలెం మండలం రామాపురం గ్రామానికి చెందిన వాసు తన ఉపాధి నిమిత్తం నూతనంగా కొనుగోలు చేసిన RRR బోటును చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి నిజాంపట్నంలోని ఫిషింగ్ హార్బర్లో ప్రారంభించారు. ఈ క్రమంలో కొద్దిసేపు ఆమంచి స్వయంగా బోటును నడిపారు. చీరాల నియోజకవర్గంలోని తీర ప్రాంత మత్స్యకారులు ఆర్థిక వృద్ధి సాధించే క్రమంలో తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. వేటపాలెం మండలం రామాపురం గ్రామానికి చెందిన కాటంగారి వాసు తన ఉపాధి నిమిత్తం నూతనంగా కొనుగోలు చేసిన RRR బోటును మాజీ ఎమ్మెల్యే ఆమంచి నిజాంపట్నంలోని ఫిషింగ్ హార్బర్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమంచి మాట్లాడుతూ నియోజకవర్గంలోని మత్స్యకార గ్రామాల్లో తనకు అనేక మంది మత్స్యకార సోదరులలో విడదీయరాని బంధం ఉందన్నారు. అటువంటి మత్స్యకార సోదరులలో ఒకరైన వాసు RRR బోటుతో తన కాళ్ల మీద తాను నిలబడటంతో పాటుగా మరికొందరికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి కల్పిస్తున్నందుకు తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఇలానే మత్స్యకారులందరూ మరింతగా ఆర్థిక పరిపుష్టి సాధించేందుకు అడుగులు వేయాలన్నారు. ఈ ప్రయాణంలో మత్స్యకారులకు అండగా తాను ఉంటానన్నారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. చీరాల పట్టణం ఘంటసాల విగ్రహం వద్ద నవ్యాంధ్ర చైతన్య వేదిక ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి మరియు అమరావతి రాజధాని నిర్మాణంపై పలువురు వక్తలు మాట్లాడారు.
చీరాల పట్టణం ఘంటసాల విగ్రహం వద్ద నవ్యాంధ్ర చైతన్య వేదిక ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి మరియు అమరావతి రాజధాని నిర్మాణంపై పలువురు వక్తలు మాట్లాడారు. కేంద్ర రాష్ట్రాల్లో ఏర్పడిన నూతన ప్రభుత్వాలు ఏపీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరారు. ముఖ్యంగా రాజకీయ పార్టీల మధ్య ఉన్న కోపతాపాల మధ్య ఆంధ్రప్రదేశ్ నలిగిపోతుంది అన్నారు. దీంతో అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిపోయి ప్రజా జీవితం అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి అమరావతి నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా యువతకు ఉపాధి అవకాశాలు, కూలీ కార్మికులకు అవసరమైన పనులు, పరిశ్రమలు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఏపీని ఆదర్శవంతమైన రాష్ట్రంగా తయారు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరెడ్డి, హరిహరరావు, మనోహర్, బలరాం రెడ్డి, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. చరిత్రలో నవశకారంభం ఆరంభమైందని చెప్పని భావిస్తున్నాం. ఈ 2024 ఎన్నికల అనంతరం కేంద్రంలో, రాష్ట్రంలో నూతన ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఈ నూతన ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాలుగా నష్టపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పని కోరుతున్నాం. ముఖ్యంగా నేటి యువతకు ఉద్యోగాలు లేని కారణంగా చాలా లక్షలాది మంది నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నూతనంగా ఇది కేవలం ఒక పొలిటికల్ కార్యక్రమమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంగా మేము భావిస్తూ ఉన్నాము. అందుచేత అమరావతి నిర్మాణం కావాలి. రాష్ట్ర రాజధానికి అమరావతికి ఇప్పటికే ప్రారంభమైనది. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని కదలికలు వచ్చినాయి. అయితే దాన్ని పూర్తి స్థాయిలో నిర్మించి మన ఆంధ్రుల చేతుల్లో కూడా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా కూడా సాధించాలి. పరిశ్రమలు తీసుకొని రావాలి. మరి యువతకు ఉద్యోగాలు, ఉపాధి పెంపుదలైనటువంటి చేయాలి. ఇప్పటిదాకా జరిగినటువంటి నష్టాన్ని పూడ్చాలని చెప్పని మేము నవ్యాంధ్ర చైతన్య వేదికగా, అలాగనే ఘంటసాల చైతన్య వేదికగా పూర్వరా జన విజ్ఞానం కమిటీగా కోరుతూ ఉన్నాము. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు నూతనమైనటువంటి ఉత్తేజాన్ని, ఒక ప్రయోజనాన్ని కలిగించాలని చెప్పని ఖచ్చితంగా కోరుతున్నాం. ఈ 2024లో అటువంటి పూర్తి స్థాయి మార్పు రావాలి. ఆంధ్రప్రదేశ్ నిజంగానే మరి స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్పు చెందాలని చెప్పని కోరుతున్నాం. ధన్యవాదాలు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందస్తు భద్రతా చర్యలో భాగంగా జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మసీదులు, ఈద్గాల వద్ద జిల్లా పోలీస్ అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇదే క్రమంలో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా తగిన చర్యలు తీసుకున్నారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందస్తు భద్రతా చర్యలో భాగంగా జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మసీదులు, ఈద్గాల వద్ద జిల్లా పోలీసు అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇదే క్రమంలో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా తగిన చర్యలు తీసుకున్నారు. ముస్లిం సోదర సోదరీమణులు బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రశాంతమైన వాతావరణంలో ప్రార్థనలు నిర్వహించుకునే విధంగా తగిన చర్యలు తీసుకున్నామన్నారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు జరగకుండా నిఘా ఉంచామని, సోషల్ మీడియాపై నిరంతర పర్యవేక్షణ ఉంచామని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు. చీరాల పట్టణంలోని రైల్వే ఫ్లైఓవర్ వంతెనపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో డివైడర్ ను ఢీకొని ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది గాయాలతో పడి ఉన్న యువకుడిని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చీరాల పట్టణంలోని రైల్వే ఫ్లైఓవర్ వంతెనపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో డివైడర్ ను ఢీకొని ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది గాయాలతో పడి ఉన్న యువకుడిని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బంధువులు అందించిన వివరాల మేరకు వేటపాలెం మండలం రామాపురం గ్రామానికి చెందిన ఆది అనే యువకుడు బైక్ పై పొన్నూరుకు బయలుదేరారు. ఆర్ఓబి వంతెనపై చేరుకోగా అక్కడ డివైడర్ ను వేగంగా ఢీకొట్టారు. దీంతో యువకుడు తలకి, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న బంధువులు వైద్యశాలకు చేరుకొని మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమల శ్రీవారి దర్శనానికి వేలాది మంది భక్తులు నిత్యం తరలి వస్తుంటారు. చిన్నపిల్లల నుంచి పండు ముదుసలి వరకు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దర్శనానికి బారులు తీరుతుంటారు. స్వామివారి దర్శనానికి గంటల పాటు క్యూ లైన్లలో బారులు తీరాల్సిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా వృద్ధులు క్యూ లైన్లో అవస్థలు పడుతుంటారు. అయితే ప్రత్యేకంగా వృద్ధులకు ప్రత్యేక దర్శన సౌకర్యం ప్రస్తుతం అందుబాటులో ఉన్నప్పటికీ ఆన్లైన్ విధానం గురించి ఎక్కువ మందికి అవగాహన లేకపోవడంతో తిప్పలు పడుతున్నారు. తాజాగా కొలువు తీరిన కొత్త ప్రభుత్వం టీటీడీ ప్రక్షాళనకు రంగం సిద్ధం చేసింది. ఇక
క్రమంలో సీనియర్ సిటిజన్లకు శుభవార్త చెప్పింది. వెంకటేశ్వర స్వామి ఉచిత దర్శనం కోసం సీనియర్ సిటిజన్లకు 2 టైమ్ స్లాట్స్ ను ఏర్పాటు చేసింది. ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటల స్లాట్ లో వృద్ధులు స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం కల్పించింది. రోటరీ డిస్ట్రిక్ట్ 3150 కాన్ఫరెన్స్ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం ఆదివారం భద్రాచలంలో జరిగింది. కాగా చీరాల రోటరీ క్లబ్ చేపట్టిన పలు సేవా కార్యక్రమాలకు గాను క్లబ్కు పలు ఉత్తమ అవార్డులు వరించాయి. రోటరీ డిస్ట్రిక్ట్ 3150 కాన్ఫరెన్స్ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం ఆదివారం భద్రాచలంలో జరిగింది. కాగా చీరాల రోటరీ క్లబ్ చేపట్టిన పలు సేవా కార్యక్రమాలకు గాను క్లబ్కు పలు ఉత్తమ అవార్డులు వరించాయి. 2024 సంవత్సరానికి సంబంధించి చీరాల రోటరీకి ఉత్తమ క్లబ్ అవార్డుతో పాటు క్రీడా మహోత్సవ స్పెషల్ అవార్డు, ఉత్తమ ప్రెసిడెంట్ కార్యదర్శులు అవార్డులు కూడా అందాయి. ఈ అవార్డులను చీరాల రోటరీ అధ్యక్షులు మామిడాల శ్రీనివాసరావు, సెక్రటరీ చీరాల కృష్ణమూర్తులు కలిసి గవర్నర్ శంకర్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. అంతేకాకుండా అవార్డుతో పాటు మెమంటోలు, సర్టిఫికెట్లను కూడా చీరాల క్లబ్ పొందింది. చీరాల క్లబ్ ఇలా ఉత్తమ అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉందని క్లబ్ ప్రతినిధులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వెంకట సురేష్, మురళీకృష్ణ ప్రసాద్, డాక్టర్ బాబురావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. ఋతుపవనాల ఉత్తర పరిమితి నవసారి, జలగావ్, అమరావతి, చంద్రపూర్, బీజాపూర్, సుక్మా, మల్కన్గిరి, విజయనగరం, ఇస్లాంపూర్ గుండా కొనసాగుతుంది. మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలకు ఛత్తీస్గఢ్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు వాయువ్య బంగాళాఖాతం, గంగా పశ్చిమంలో కొన్ని భాగాలు, బెంగాల్, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్లోని మిగిలిన భాగాలు, బీహార్లోని కొన్ని ప్రాంతాలు రాబోయే 4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. తూర్పు పడమర ద్రోణి గోవా నుంచి దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. నైరుతిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్లు మరియు 7.6 కిలోమీటర్ల ఎత్తులోనున్న ఉపరితల ఆవర్తనం తక్కువగా గుర్తించబడింది. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ కు పెను ప్రమాదం తప్పింది. ఆదివారం ఆయన ప్రయాణిస్తున్న డిఫెన్స్ ఫోర్స్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తుతుంది. దీంతో ప్రధాని కమర్షియల్ ఫ్లైట్ లో జపాన్ కు చేరుకున్నట్లు ఆయన కార్యాలయం సోమవారం తెలిపింది. 4 రోజుల పర్యటన నిమిత్తం లక్సన్ జపాన్ కు బయలుదేరారు. ఆయన ప్రయాణిస్తున్న డిఫెన్స్ ఫోర్స్ కు చెందిన బోయింగ్ 757 విమానం ఇంధనం నింపుకునేందుకు పాపువా న్యూగియానాలో ల్యాండ్ అయింది. ఆ సమయంలో విమానంలో సమస్య తలెత్తింది. బ్రేక్ డౌన్ అయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ప్రధాని లక్సన్ తో సహా అధికారుల బృందం అక్కడ నుంచి కమర్షియల్ ఫ్లైట్ లో జపాన్ కు వెళ్లినట్లు న్యూజిలాండ్ ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సోమవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. డార్జిలింగ్ జిల్లాలో ఒకే ట్రాక్ పైకి వచ్చిన 2 రైళ్లు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది ప్రాణాలు కోల్పోగా మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు. ఈ మేరకు బాధితులకు నష్టపరిహారాన్ని ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన ఒక్కో కుటుంబానికి నష్టపరిహారంగా 10 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అదేవిధంగా తీవ్రంగా గాయపడిన వారికి 2.5 లక్షల రూపాయలు, స్వల్పంగా గాయపడిన బాధితులకు 50,000 రూపాయలు నష్టపరిహారంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి పోలవరంలో పర్యటిస్తున్నారు చంద్రబాబు నాయుడు. గతంలో ప్రతి సోమవారం పోలవరం పేరుతో ఆయన నిర్మాణ పనులపై సమీక్ష జరిపారు. ఇప్పుడు కూడా అదే రీతిలో సోమవారం నాడు పోలవరాన్ని సందర్శిస్తున్నారు బాబు. ప్రాజెక్టు పురోగతి విషయంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన చంద్రబాబు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలవరం స్టేటస్ రిపోర్టు ప్రకారం మొత్తం ప్రాజెక్టు పనులు 50% కూడా కంప్లీట్ కాలేదు. ఇప్పటి వరకు 49.79% ప్రాజెక్టు మాత్రమే పూర్తయింది. హెడ్ వర్క్స్ పనులు 72.63%, కుడి కాలువ 92.75% పూర్తయ్యాయి. అలాగే ఎడమ కాలువ పనులు 73.07% పూర్తయ్యాయి. భూసేకరణ, పునరావాసం అయితే 22.55% మాత్రమే జరిగాయి. ఇక అప్రోచ్ ఛానల్ పనులు 79% కంప్లీట్ అయ్యాయి. స్పిల్వే పనులు 88% పూర్తి కాగా పైలట్ ఛానల్ వర్క్స్ 48%, రైట్ లెఫ్ట్ కనెక్టివిటీ 68% పూర్తయ్యాయి. ప్రముఖ 2 వీలర్స్ తయారీ సంస్థ BMW తన BMW R1300 GS అడ్వెంచర్ మోటార్ సైకిల్ ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర 20.95 లక్షల రూపాయలుగా నిర్ణయించింది. ట్రయంఫ్ టైగర్ 1200, డుకాటి మల్టీస్ట్రాడా V4, హార్లీ డేవిడన్స్ పాన్ అమెరికా 1250 స్పెషల్ మోటార్ సైకిల్ కంటే చౌక. లైట్ వెయిట్ ట్రిపుల్ బ్లాక్ 1, ట్రిపుల్ బ్లాక్ 2, GS ట్రోఫీ ఆప్షన్ 719 ట్రముంతానా వేరియంట్లలో లభిస్తుంది. ట్రయంఫ్ టైగర్ 1200 కంటే 1.76 లక్షలు, డుకాటి మల్టీస్ట్రాడా V4 తో పాటు హార్లీ డేవిడ్సన్ పాన్ అమెరికా 1250 స్పెషల్ కంటే ఈ బైక్ 3.69 లక్షల రూపాయల తక్కువ ధరకు లభిస్తుంది. ఈ నెలాఖరు నుంచి మోటార్ సైకిళ్ల డెలివరీ ప్రారంభమవుతుంది. న్యూ 1300cc లిక్విడ్ కూల్డ్
ప్లాట్విన్ బ్యాకర్స్ ఇంజిన్ తో వస్తుంది. BMW R 1300 GS అడ్వెంచర్ మోటార్ సైకిల్. ఈ ఇంజిన్ 7750 RPM వద్ద 145 PS విద్యుత్, 6500 RPM వద్ద 149 Nm టార్క్ వెలువరిస్తుంది. ఫ్రంట్ లో 190 ml వీల్ ట్రావెల్ తో పాటు BMW మోటార్ యాడ్స్ EVO టెలిలివర్ 200 mm వీల్ ట్రావెల్ తో పాటు EVO పారా లెవెల్ రేర్ సస్పెన్షన్ ఉంటాయి. అమెరికా వెస్టిండీస్ వేదికలో జరుగుతున్న T20 వరల్డ్ కప్ రెండో స్టేజ్ కు చెందిన జట్ల వివరాలు ఖరారయ్యాయి. సూపర్ 8 స్టేజ్ లో ఏ జట్టు ఎవరితో ఆడుతుందో తేలిపోయింది. ఎక్కడ ఆ మ్యాచ్లు జరుగుతాయి, ఏ రోజు ఆ మ్యాచ్ ఉంటుందో ఆ వివరాలను ICC వెల్లడించింది. గ్రూప్ A నుంచి ఇండియా, అమెరికా, గ్రూప్ B నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, గ్రూప్ C నుంచి ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, గ్రూప్ D నుంచి సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు సూపర్ 8 దశకు అర్హత సాధించాయి. సూపర్ 8 మ్యాచ్ల కోసం 8 జట్లను 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ 1 లో ఇండియా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల నియోజకవర్గం వ్యాప్తంగా ఘనంగా బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఈద్గా మైదానంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న చీరాల ఎమ్మెల్యే కొండయ్య. చీరాల వాడరేవు సముద్ర తీరంలో విషాదం, సరదాగా గడిపేందుకు స్నేహితులతో వచ్చి అలల తాకిడికి గల్లంతైన ఓ విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపట్టిన మెరైన్ పోలీసులు. నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్లో RRR బోట్ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి. నియోజకవర్గంలోని మత్స్యకారులు ఆర్థిక వృద్ధి సాధించే క్రమంలో తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్న ఆమంచి. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.